వెల్కమ్ టు జీటీవీ గరుడ 9 న్యూస్. రిపోర్టర్ విజయ్, మహబూబాద్ జిల్లా. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ అన్నారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ 20 కోట్ల సభ్యత్వాల నమోదుతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తూ ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకున్నాడని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మారుమూల ప్రాంతాల నిరుపేదలకు అందించి బీజేపీ తన చిత్తశుద్ధిని చాటుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయలేదని, రుణమాఫీ సంపూర్ణంగా అమలు కాలేదని, డిసెంబర్ మొదటి వారం నుంచి నియోజకవర్గాల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ అసత్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపుతామన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేవైఎం నేతలు మదన్ మురళి, సందీప్, ప్రశాంత్లు పాల్గొన్నారు. సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ మానుకోట పోరాటాల గడ్డకు వందనం. నిజంగా నేను మొదటిసారి ఈ మానుకోట గడ్డ మీద మాట్లాడడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వాటితో పాటు సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతూ ఉన్నది. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వైఫల్యం చెందిందో తదితర అంశాల మీద జిల్లా పర్యటనలు చేయాలి. భారతీయ జనతా పార్టీ గతంలోనే 2014లో దేశంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజు కూడా సభ్యత్వ నమోదులోనే దాదాపు 12 కోట్ల మెంబర్షిప్ను చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. మళ్ళీ దాన్ని ఇవాళ ఆ చరిత్రని తిరగరాయబోతున్నది. దాదాపు 15 నుంచి 20 కోట్ల సభ్యత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే మరొకసారి అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించబోతున్నది.